ఏడాదికి కేవలం 6 కోట్ల రూపాయల లాభాలు. కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 1000 కోట్లు కూడా దాటవు. పైగా జీఎస్టీ ఎగవేసిన కేసులు, అరెస్టులు. కానీ ఆ కంపెనీ ఏపీలో ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందట. మీరు నమ్మరేమో గానీ చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు మాత్రం వీరిని బాగా నమ్మేస్తోంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా పనులు అప్పగించింది. తాజాగా మరో ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసింది. అంతేకాదు వందల ఎకరాల భూములను ఆ సంస్థకు కేటాయించింది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదేనేమో. ఏపీలో మరో భారీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. అనంతపురం జిల్లాలో చేపట్టనున్న 950 మెగావాట్ల కమలపాడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత 7,376 కోట్ల రూపాయలు. ఈ ఏడాది జనవరి 12న దీనికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన ఎకోరెన్ అనే సంస్థకు ఈ పనులు అప్పగించింది. తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసింది ప్రభుత్వం. 7,376 కోట్ల రూపాయల నుంచి 8,161 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. అంటే అదనంగా పడే భారం 784 కోట్ల రూపాయలు. జీఎస్టీ ఎస్కలేషన్, ఐడీసీ తదితర అంశాలను కారణాలుగా చూపుతూ వ్యయాన్ని పెంచేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. అంతేకాదు ఇదే ఎకోరెన్ కన్సార్టియంకు 5,470 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా అప్పగించేందుకు అదే జీవోలో అనుమతించింది. అయితే ఈ నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్కు చెందిన ఈ ఎకోరెన్ సంస్థ మొత్తం ఆస్తులు కలిపితే 1000 కోట్లు కూడా దాటవు. పైగా ఏడాదికి ఆ సంస్థకు వచ్చే లాభాలు కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓ చిన్న బోర్డు పెట్టుకుని ఏర్పాటైంది ఈ సంస్థ. పైగా తప్పుడు ఇన్వాయిస్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమ వినియోగం జరిగిన ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై జీఎస్టీ అధికారులు కేసు పెట్టారు. ఆ సంస్థ ఎండీ ఎర్రనేని లక్ష్మీప్రసాద్ను అరెస్టు సైతం చేశారు. ఇలాంటి చరిత్ర ఉన్న ఎకోరెన్ సంస్థకు పెద్దపీట వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు 1000 కోట్ల ఆస్తులు దాటని ఈ సంస్థ ఏపీలో 76,250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. ఇలా పెట్టుబడులు అన్నారో లేదో ఎకోరెన్ సంస్థకు రెడ్ కార్పెట్ వేయడం ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. కేవలం 12 నెలల కాలంలో ఎకోరెన్ సంస్థ కోసం ఏకంగా 13 జీవోలు తీసుకువచ్చింది. ఇందులో కొన్ని జీవోల ద్వారా వివిధ జిల్లాల్లో 508 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ తర్వాత ఆ భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ మరికొన్ని జీవోలు ఇచ్చారు. ఎకోరెన్ పేరుతో ఇచ్చిన భూములను వేరే కంపెనీలకు మార్చడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా సింగపూర్ కేంద్రంగా నమోదైన పలు కంపెనీలకు భూముల బదలాయింపు కూడా జరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.